ఒక కథ చెప్పమ్మా, నాకు పొద్దుపోతలేదు. మీరేమో సెల్లు చూస్తారు, పేపర్ చూస్తారు, టీవీలు చూస్తారు, నాకు పొద్దుపోతలేదు. చెప్తా. ఒక ఊర్లో ఒక పెద్ద ఆవిడ ఉంటది. ఆమెకు ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకుకు పెళ్లి చేసి మనవడో మనవరాలో పుడితే ఆట ఆడించుకుందామని అని సంతోషపడుతుంది. పెళ్లి చేద్దామని ఆమె అనుకుంటే ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఒక వేశ్యతోటి ఉంటుంటాడు. ఉంటుంటే ఇంటికి టైం రాకుండా తల్లి బాధపడుతుంటది. అయితే ఆ వేష దగ్గర పోయి ఇక మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. ఆమంటది కదా, మైండ్ లో అనుకుంటది వీళ్ళ అమ్మ దగ్గరికి పోతాడు, నన్ను పట్టించుకో, ఎప్పుడో ఒకసారి వస్తుండినా ఎక్కువ వాళ్ళ అమ్మనే చూసుకుంటుండే, వాళ్ళ అమ్మ లేకుండా చేయాలి ఏదన్నా ప్లాన్ చేసి అని అంటది కదా, చేసుకుందాం. కానీ నాకు ఒక వ్యాధి ఉంది, వ్యాధిగ్రస్తురాలిని. ఆ వ్యాధి పోవడానికి మీ అమ్మ గుండెకాయ కావాలి, ఆ గుండెకాయకున్న రక్తం తీసి నాకు రుద్దితే పోతుంది ఆ రోగం. అంటే ఓ అదెంత పని, నేను ఈజీగా తెస్తాను మా అమ్మ గుండెకాయ అని వస్తాడు. వచ్చి తల్లి పడుకున్నది చూసి కత్తి తీసుకొని పొడిచి గుండెకాయ తీసుకుంటాడు. తీసుకొని పోతుంటే జారి కింద పడతాడు. ఆ గుండెకాయ అంటది కదా, అయ్యో కొడుకా కింద పడ్డవా నాయన, జాగ్రత్తగా పోరా అంటది. అయ్యో అమ్మా, నిన్ను చంపి నీ గుండెకాయ తీసుకపోతుంటే నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు అంటే, నా గుండెకాయనే నువ్వు రా, నీ మీద ప్రేమ ఎందుకు ఉండదురా, జాగ్రత్త పో నాయన అంటే, నేను ఎంత పెద్ద తప్పు చేసినావు నా అమ్మని చంపుకొని దానికోసం అని కన్నీరు పెట్టుకుంటాడు. అప్పుడు అది కథ. అట్టనా? తల్లి ప్రేమ ఎంత దూరం అయినా పోతుంది, తల్లిని మించిన దైవం లేదు. అట్లా.